ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నామన్నా. ప్రైజ్ లార్డ్. మీ వాయిస్ లో వస్తుంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్ స్వప్న అక్క, బాగున్నారా? షరణ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అక్క. So we have another 2 more minutes left, so we'll wait for other participants. We'll start at 6. Including me, as of now, we have only 6 members. నాతో కలిపి 6 మందే ఉన్నాం. So we'll wait for another 1 or 2 minutes. So as we are expecting minimum 15 to 20 people, we'll wait for 1 minute or 2 minutes maximum. So as of now, we have 8 participants and 2 people are waiting in the room. I'm just accepting them. So it will be 8 participants. We'll give them another 1 minute maximum, then we'll start without any further delay. So we have 9 participants today. So brothers and sisters, they have slowly started to join. So we have 11 participants. So we'll give another 30 seconds. Okay, so without further delay, we'll start. So once again, very good morning and welcome to a discipleship program. Praise the Lord. So if anyone led by the Spirit, can someone lead with the prayer so that we can start our training session. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు దయచేసి ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రోగ్రామ్ కోసం విల్ కంటిన్యూ సెషన్స్. కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ కృప ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ డిసేబుల్ ట్రైనింగ్ ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా, దీన్ని ఇన్ని వారాలుగా కొనసాగించావు. ఈ దినం కొరకు నీ పాసానికి వస్తుంటున్నాం. పరిశుద్ధాత్మదేవుడు నేర్పించే సహోదరుడితో నేర్చుకునే మా అందరికి కూడా నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి
నాన్న ప్రభు మేము శిష్యులుగా ఏ రీతిగా మేము ఎదగాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆ కల్వార్సిలో నీవు కార్చిన రక్తాన్ని బట్టి, నీ మరణ పునరుద్ధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప లేనిదే మేము జీవించలేం. నీ కృప అనుగ్రహించి నాన్న ఈ సెక్షన్ ని నీవు ఆది అంతం నడిపించమని, మాకు అర్థమయ్యేట్టు సహాయం చేయమని, నాన్న తండ్రి చెప్తున్న దాసును మరొకసారి నీ ఆత్మతో అభిషేకించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తుంటున్నాం పరలోక తండ్రి. Amen. Amen. Thank you so much, Anna, for a quick prayer. Okay, so today my agenda will be ఈ రోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, so my agenda will be, we will continue the session where we stopped last week. Then I'm going to hand over this to Uncle for a quick kind of a recap. Then last 15 minutes or maximum 20 minutes, I will be having a mock test with all of you. సో లాస్ట్ 15 నిమిషాలు మీతో మాక్ టెస్ట్ అనేది నేను చేయాలనుకుంటున్నా. దీంట్లో శాంపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అబౌట్ అవర్ చర్చెస్, అబౌట్ అవర్ రిజిస్ట్రేషన్స్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ శాంపుల్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వీక్ కానీ వచ్చే వారం కానీ, whenever we are all agree that we are ready to face the assignment 1, then officially we will go ahead and we will have the examination. So that is for chapter 1. So let me share my screen. So last week what we discussed till now, ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నామంటే, so we talk about we studied together about the 4 areas. If you remember the chapter 1, believing the gospel, సువార్తను ఏ విధంగా నమ్మాలి అనేటువంటి విషయంలో we have 4 topics. One is a radical message, coming to the faith, all things new, and assurance of the salvation. So mainly these are the 4 topics that we have covered till now. But in the topic 4, assurance of the salvation, being sure that you are the right with God. సో ఏ విధంగా మనము దేవునితో కరెక్ట్గా ఉన్నాము అనే విషయం మీద మనం మాట్లాడి ఉంటున్నాం. నౌ టాపిక్ 4లో, సో లాస్ట్ వీక్ ఇఫ్ యూ రిమెంబర్, కెన్ సమ్వన్ లెట్ మీ నో వాట్ వాస్ ది థింగ్స్ దట్ వీ అండర్స్టూడ్ లాస్ట్ వీక్? గత వారం ఏం నేర్చుకున్నాము? ఎవరైనా చెప్పగలరా? పేజ్ నంబర్ ఇఫ్ యూ స్టార్ట్ 34, పేజ్ నంబర్ 34, ది లెసన్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు ఏ విధంగా మనకు హామీ వస్తుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ. సో అవర్ memory verse is 1 John 5:11-13. So this is the testimony. God has given us eternal life, and this life is in Son. Whoever has the Son has life. Whoever does not have it, the Son of God does not have life. I write these things to you who believes in the name of Son of God, so that you may know that you have the eternal life. దేవుని తెలుసుకున్న వాళ్ళకే సో నిత్య జీవం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గత వారం తెలుసుకొని ఉంటున్నాం. Now I gave you example about the Bill Bright, who is the founder of the Campus Crusade for Christ. According to him, only in the United States 50% of the people, అంటే అమెరికా యునైటెడ్ స్టేట్స్లో కేవలం 50% పీపుల్ మట్టుకే క్రైస్తును వాళ్ళ జీవితాలలో కలిగి ఉన్నారు. సో దే హ్యావ్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్స్, ఓన్లీ 50% ఆఫ్ ది పాపులేషన్. సో వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా, బట్ లాస్ట్ వీక్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్, ఇఫ్ వీ డై టుడే, ఆర్ వి షూర్ దట్ we will be going to the, we have the salvation, are we going to the heaven? So that is the question that we have discussed in detail. I think some of you have already shared your views. I will continue that. So these are the 5 reasons. If you remember, in page number 35, common 5 reasons Christians doubt their salvation. So ప్రధానంగా ఈ 5 కారణాల వలన క్రైస్తవులు వాళ్ళ రక్షణను బట్టి అనుమానపడుతూ ఉంటారు. So 5 common reasons Christians doubt their salvation. The first reason,
సో ఫ్లక్చువేటింగ్ ఫీలింగ్స్ అంటే హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి మన యొక్క విశ్వాసంలో. సో ఈ ఫ్లక్చువేటింగ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు, సో వెన్ వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, ప్రాబబ్లీ అవర్ డౌట్ విల్ బి whether I'm going to call as a son of God, I'm going to call as a child of God or not. దేవుని బిడ్డగా మనం ఉన్నామా లేదని ఒక విశ్వాసంలో అవిశ్వాసంలో మనం ఉంటాం. సో అకార్డింగ్ టు ద బైబుల్, వాట్ ఎగ్జాక్ట్లీ టాక్స్ అబౌట్ the truth, following Christ involves learning to live by what God says is true, which means faith, not by what seems to be true, our feelings. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులో నేర్చుకోవాలి లేదంటే నిలబడతారో వాళ్ళందరూ కూడా విశ్వాస జీవితంలో బలపడతారు. సో there won't be any fluctuating feelings. So that is the first reason about first doubt on the salvation. Second, so we saw and discussed about the struggles in our lives. సో స్ట్రగుల్స్ అనేటివి మన జీవితంలో ఒక పోరాటంగా ఉంటాయి. సో కష్టాలు, ఈ పోరాటం జీవితంలో మన డౌట్ వచ్చేసి, సమ్ న్యూ క్రిస్టియన్స్ మిస్టేక్లీ assume that. Is anyone speaking? If you are not speaking, kindly go on mute. So probably when you get an opportunity, you can just unmute and you can speak out. So second doubt, second reason, struggles in life. So జీవితంలో కొన్ని పోరాటాలు రావడం వల్ల, so we may have the doubt, like some Christians mistakenly assume that receiving Christ will bring an end to their worldly troubles. So this is exactly the people of this world believing that if I believe Christ, so I will get a medical benefit. If I believe Christ, my financial troubles will go. If I believe that, I will get so many things. So that is the doubt they have in their lives. So, but what exactly the truth is, if you see here, the second, now nowhere does the Bible guarantee an easy life for God's people. సో ఎక్కడ కూడా బైబిల్ మనకు స్పష్టంగా ఎక్కడ కూడా చెప్పడం లేదు, అంటే గ్యారంటీ విషయాల గురించి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ సజెస్ట్ జస్ట్ ది అపోజిట్ ఇస్ ట్రూ. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు, సిఎస్ లెవిస్. అతను ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ వాంట్ ఏ రిలీజియన్ టు మేక్ యూ ఫీల్ రియలీ కంఫర్టబుల్, ఐ సర్టన్లీ డజంట్ రికమెండ్ క్రిస్టియానిటీ. ఒక మతము లేదంటే ఒక విశ్వాసం అనేది ఒక రిలీజియన్, అది మనుషులను కంఫర్ట్లో జోన్లో పెడుతుంది అంటే నేను ఏమాత్రము క్రైస్తవత్వాన్ని నేను ఆమోదించను, రికమెండ్ చేయను అనేటువంటి ఒక స్టేట్మెంటు సో సిఎస్ లెవిస్ అనే వ్యక్తి అంటున్నాడు. సో దట్ ఈస్ వాట్ ది సెకండ్ రీజన్, స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. Thirdly, I'm just doing the recap. Actually, we're supposed to go to fourth and fifth questions in the Bible study. So third one, what we discussed about the falling back into sin or old habits. So పాపము లేదా పాత అలవాట్లకు తిరిగి బానిసలుగా అవడం లేదంటే తిరిగి పడిపోవడం. సో ఫాలింగ్ బ్యాక్ ఇంటూ సిన్ఫుల్ లైఫ్ ఆర్ ఓల్డ్ హ్యాబిట్స్. దట్ ఈస్ ది one of the reason from the 5 reasons which will doubt our salvation. The fourth one, attacks by the devil, attacks by the evil ones. అపవాది చేత మనకు దాడులు ఎదురవ్వడం. So this is also one of the reason about which will actually doubt with our salvations. The last point that I would like to highlight, losing సైట్ ఆఫ్ గ్రేస్, అంటే దేవుని యొక్క కృపను లేదంటే కృప యొక్క దృష్టిని కోల్పోవడం. సో ఈ విధమైన కారణాల చేత, ఫర్ దీస్ రీజన్స్ బేసికలీ వీ హ్యావ్ డౌట్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఎగ్జాక్ట్లీ బైబుల్ టాక్స్ అబౌట్ ది ట్రూత్. సో ఇవన్నీ కూడా మనము వీ హ్యావ్ సీన్ ఇన్ ది లాస్ట్ వీక్. ఇఫ్ యూ కంటిన్యూ, సో we studied the first question and the second question and third question.
So some of you have already shared about your life experiences. I believe and I strongly recommend also. Every week I'm repeating the same. Please do feel free to fill these columns, these lines with your own explanations. ఇక్కడ ఇవ్వబడినటువంటి బైబిల్ స్టడీలో ఈ యొక్క పారాగ్రాఫ్ను దయచేసి మీ వ్యక్తిగతమైనటువంటి సొంత అభిప్రాయాలను రాసి ఉంటారని అనుకుంటున్నా. So without which probably you will not have the real experience by studying this discipleship program. Next, so second question we saw and we studied together, and third question also we have completed. Now 4 and 5 we have to do this week. Once we did, probably I'm going to give some time for to understand. Then I will take you to the mock test, how it looks like for the upcoming weeks. Okay, can you all please turn your textbooks to page number 38. 38 page number తీసుకోండి. Okay, now the question is for us, Bible study, in the Bible study, the fourth question, page number 38. Carefully read these verses. I write these things to you. The Bible verse lo 1 John 5:13 lo. I write these things to you who believe in the name of Son of God, so that you may know that you have eternal life. Very truly, I tell you, whoever harms my word and believe him who sent me has eternal life and will not be judged, but has crossed over from the death to life. John 5:12. So, ఈ verses prakaram, according to this verse, we'll do the Bible study now. What does it mean to believe in Christ? తెలుగులో ఎవరైనా ఒకరు చదవండి. Probably we have Telugu participants in the call also. Maybe తెలుగులో ఎవరైనా ఒకరు చదివి రెండు వచనాలను we'll go for a quick Bible study. మొదటి యోహాను 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్న. అదే విధంగా someone can also read యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. So that then we will jump into Bible study. ఈ వచనం చూసిన తర్వాత నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. సో చాలా మంచి స్టేట్మెంట్ ఇది. సో నిత్య జీవానికి ఏ విధంగా మనం పొందుకోగలము? సో డైరెక్ట్లీ గాడ్ ఈస్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ హియర్. సో మరణమును మనము దాటి వెళ్ళిపోతాం. సో నౌ లెట్స్ డిస్కస్ టుగెదర్. My first question to all of you is, what does it mean to believe in Christ? మీరు అనుకుంటున్న రీతిగా దీంట్లో క్రీస్తును నమ్మడము లేదా క్రీస్తును విశ్వాసించడము అంటే ఏమిటి? Can you all please unmute and please share your thoughts or views according to these two scriptures? What does it mean to believe in Christ? క్రీస్తును విశ్వసించడం, నమ్మడము అంటే ఈ రెండు వచనాల ప్రకారం నీ వ్యక్తిగత అభిప్రాయం ఏమి? దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యం ఇది నిజం కాబట్టి దాని ప్రకారంగా మనం విశ్వసించాలి. దేవుని వాక్యమే మనకు నిజము. అది సరే, క్రీస్తును విశ్వసించడం అంటే ఏంటి? ఇంకా ఎవరైనా చెప్తారా? బాలన్న చెప్పిన దానికంటే ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎవరైనా ఇవ్వగలరా? Is there anyone who can elaborate a little bit more? Crossing from death to life. Okay, death to life. Super, good explanation. Is there anyone who can elaborate little bit more with your own explanations? మనకు ముందు అవిశ్వాసం ఉంది, దేనిపైన నమ్మకం లేదు, పాపంలో ఉన్నాము. ఎప్పుడైతే దేవుని విశ్వసించినామో
అప్పుడు ఒక అష్యూరెన్స్ అంటే మన కష్టాల్లో మన బాధల్లో దేవుడు మనల్ని విడిపించాడు. అంతేకాకుండా ఆ పాపము నుంచి నాకు విడుదల కలిగింది అనే ఆనందం వలన ఆ విశ్వాసము మనకి స్ట్రాంగ్ అవుతుంది. ఓకే సిస్టర్, అదే ఆర్ యు నిత్య ఆన్సరింగ్? మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారా, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారా? Because like the following question, it will talk about the same thing. What does John విశ్వాస 5:24 means Okay. when it says that we will have crossed over from the death to life? So ఇంతకుముందు బ్రదర్ రామచంద్ర కూడా సో హైలైట్ చేశారు ఆ వర్డ్ క్రాసింగ్ ఓవర్ ది డెత్ టు లైఫ్. సో అదే మనకు విశ్వాసం ఉండదు కదా బ్రదర్, దేవుని Right. తెలుసుకోక మునుపు. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటామో మనకు ఒక నమ్మకం, అంటే కష్టాలు బాధల్లో విడుదల పొందుతామో అప్పుడే ఆ నమ్మకం అనేది ఆయన పైన నాకుంది అనేది తెలుస్తుంది. Okay, excellent sister. Thank you so much for your views. Okay, anyone else that you would like to share your views for from your own explanations after reading these verses and the questions? So second question, B, actually it will carry forward from the question number A. What does this is specifically ఇది కేవలము యోహాను సువార్త 5:24 సంబంధించిన ప్రశ్న. What does John 5:24 means when it says that we will have crossed over from death to life? సో మరణాన్ని దాటి జీవంలోకి ప్రవేశించడము అంటే అకార్డింగ్ టు యోహాను సువార్త 5:24 ప్రకారం వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మైట్ వి సీ? ఏ విధమైనటువంటి జీవితం ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ యొక్క చేంజ్ని మనము చూడగలుగుతాం. సిస్టర్స్ ఆల్రెడీ చెప్పారు. ఐ థింక్ ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ అదర్ వ్యూస్ యూ కెన్ షేర్. If not, we'll move to question number C. ఎవరైనా ఉన్నారా? If you want to give your own explanation, maybe you had to write. ఇప్పుడు చెప్పకపోయినా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మనకు టైం కన్స్ట్రైన్ ఉంది కాబట్టి యూ మస్ట్ రైట్ ఇన్ ది నోట్బుక్ వితౌట్ ఫెయిల్. సో ప్లీజ్ డూ. ప్రైజ్ లార్డ్ అన్న చెప్పండి. యూ వాంట్ టు షేర్ సంథింగ్? ఎగ్జాంపుల్ సిలువలో దొంగ ఆయన మాట విని ఆయన అంగీకరించినప్పుడు వెంటనే నిత్య రాజ్యంలోనికి ఆయనకు చోటు దక్కింది. ఓకే, కరెక్ట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మించిన వేరే అనుభవం వేరే ఏది కూడా లేదు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ వ్యూస్. ఓకే, గుడ్. సో విల్ గో టు ది క్వశ్చన్ నెంబర్ సి. మేబీ యూ కెన్ ఇంటరాప్ట్ మీ ప్లీజ్. మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ ఇంటరాప్ట్ మీ. నన్ను మీరు అభ్యంతరం చేయొచ్చు. యూ కెన్ ప్లీజ్ ట్రై టు టాక్ అండ్ షేర్ యువర్ వ్యూస్. దట్ ఈస్ వై దిస్ డిసైపుల్ ట్రైనింగ్ ఈస్ scheduled or planned. You can wish to talk, you can wish to interact, to share your views. See question. If we put our trust in Christ, what can we be absolutely sure about? మన యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని క్రీస్తులో ఉండడం వలన ఏ విధమైనటువంటి షూరిటీ అంటే మనకు వర్తిస్తుంది? మనము ఒకవేళ ఫస్ట్ జాన్ 1 యోహాను పత్రిక 5:13 చూసినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో ఇఫ్ వి పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మన నమ్మకాన్ని ఉంచినట్లయితే వాట్ కెన్ వి బి అబ్సల్యూట్లీ షూర్ అబౌట్ ఇట్? ఏ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి గ్యారంటీ లేదా ఖచ్చితత్వాన్ని మనం పొందుకోగలుగుతాం? Eternal life. Eternal life. Okay, great, excellent. Simple question, simple answer. So we will have the eternal life once we put our trust in Christ. Thank you, brother and sisters. Anna, thank you. So we'll quickly jump into the fourth question. Okay, if you read the fourth question, if you were to die and God were to say to you, why should I let you into heaven? నిన్ను ఎందుకు నేను పరలోకానికి అనుమతించాలి? Why should I let you into heaven? What would be a good biblical response based on your study here? యేసుక్రీస్తు ప్రభుల వారు
ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి మనల్ని ఆహ్వానిస్తే ఆయన అడుగుతున్న ప్రశ్న, వై షుడ్ ఐ లెట్ యూ ఇంటూ హెవెన్? నేను పరలోకంలోకి చేర్చుకోవాలి? సో ఇప్పుడు మీరు బిబ్లికల్ రెస్పాన్స్ ఇవ్వండి. వాట్ వుడ్ బి ఏ గుడ్ బిబ్లికల్ రెస్పాన్స్ బేస్డ్ ఆన్ యువర్ బైబిల్ స్టడీ? ఇప్పుడు మీరు మీ సొంత అభిప్రాయాలు చెప్పండి. ప్లీజ్ షేర్ యువర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ఓన్ థాట్స్ ఆర్ వ్యూస్ అబౌట్ దిస్ క్వశ్చన్. So imagine that you are in, now God is asking you, why should I let you into heaven? So my question is, my answer to this question, so I can say like this. So because he cleansed my sins through his precious blood, and I got this salvation, and I believe that so by following his words, commands in this sinful world, definitely so I will be called as a child of God. దేవుడు తన ప్రశస్తమైన రక్తంలో నా పాపములు కడిగిన విధానాన్ని బట్టి, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క క్రమాలను నడవడాన్ని బట్టి దేవుని పరలోక రాజ్యంలో నాకు వారసత్వం ఉన్నదనే విశ్వాసాన్ని, అష్యూరెన్స్ను నా దేవుడు తన రాసిన బైబిల్ గ్రంథంలో ఇచ్చినాడు. కాబట్టి సో నేను పరలోకానికి నాకు అర్హత ఉంది. దిస్ ఇస్ వాట్ మై బిబ్లికల్ రెస్పాన్స్ ఈ యొక్క స్టడీ చదివిన తర్వాత. సో ప్రాబబ్లీ యూ కెన్ షేర్ యువర్ వ్యూస్ ఆల్సో. నేను చెప్పాను ఆన్సర్ ఆల్రెడీగా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేబీ వాట్ అబౌట్ యువర్ ఓన్ ఫీల్ ఆర్ ఎక్స్ప్లెనేషన్? I should be allowed into heaven because I have put my faith in Jesus Christ as my Savior and Lord. Okay. Through his death on the cross and resurrection, he paid the penalty for my sins, and he forgave and he gave me eternal life. Right. So, yes, I know. Thank you, sister. I think you made it very clear, and I think because I believed in the name of Son of God according to 1 John 5:13, so I should be allowed into the heaven. Yeah. So we have the right to call as a child of God. మనము దేవుని పిల్లలు అధికారం ఉంది కాబట్టి ఇది నాకు వారసత్వం హెవెన్ అని చెప్పడానికి కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చింటున్నాడు. సో యూ షుడ్ have the right to call as a child of God. Okay, someone is also speaking. I would like to add one more thing also, Anna. It's like I trust in his grace and mercy for salvation, not in my own good works or righteousness. Excellent. Thank you so much, Shaka, for sharing all the views. Okay, so very interesting page we will be entering, page number 39. So could you please turn your textbooks to page number 39. Ikkada, so if you see here, there are 3 amazing truths about the eternal life. నిత్య జీవానికి 3 ప్రధానమైనటువంటి రీజన్స్ ఇక్కడ ఉంటున్నాయి మనకు, ట్రూత్. ఫస్ట్ వన్ ఈస్ eternal life is a gift. What Akka is sometime back is told, right? So నిత్య జీవం అనేది ఒక గిఫ్ట్, ఒక బహుమతిగా మనకు ఇవ్వబడింది. Because according to the 1 John 5:11, Romans 6:23, Ephesians 2:8 and 9, John 3:16. Based on these 4 verses, so we can see that eternal life, it is a gift for us. This is the first amazing truth. Second reason, eternal life is found only in relationship with Christ. We can see that from the John 5:12, John 14:6, 17:3, Acts 4:12. యేసుక్రీస్తు ప్రభుల వారితో సంబంధాన్ని కలిగి ఉండడం వలన మాత్రమే మనకు ఎటర్నల్ లైఫ్ వస్తుంది. ఈ లోకంతో కలిగి ఉంటే, so if you continue the relationship with the world, sinful people, you will not have eternal life. So the second amazing reason is when you have the relationship with God, with Christ, then only we'll have the eternal life. First one is a gift. Second one is the relation. Third one is eternal life is a certainty.
ఫర్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ క్రైస్ట్. క్రైస్తులో ఖచ్చితమైనటువంటి విశ్వాసంలో క్రీస్తులో మనం పెట్టినప్పుడే మనకు నిత్య జీవితం అనేది దొరుకుతుంది. మనం ఎక్కడ చూడొచ్చు, వీ కెన్ సీ ఫ్రమ్ ది బైబుల్, 1 John 5:13, John 5:24. ఈ యొక్క వచనాలు. సో బేస్డ్ ఆన్ దీస్ వర్సెస్ వీ హ్యావ్ అమేజింగ్ ట్రూత్ దట్ eternal life we can get it. So first thing, it is a gift given by the God. Secondly, it is the relationship that we should build with Christ and walk with Christ and stand with Christ. Thirdly, it is a trust, certainty that guarantee that we will have the eternal life through Christ. Idi 3 amazing reasons. Please spend some time to read these Bible verses accordingly. Life applications, probably I will quickly glance it. It is just a off page. So life applications lo we can see one memory verse. So as important part of the discipleship is learning how to apply God's truth in our lives. So ఈ memory verse మీరు by heart చేయండి. So as of now, maybe in our test also, I will definitely ask one of the question. What is the lesson number 4 memory verse? What is the lesson number 2 is memory verse? In upcoming assignment also, I will ask you one of the question. So memory verses are very important. మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఈ యొక్క మెమరీ వర్సెస్ను మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. వాట్ ఈస్ ది లెసన్ నెంబర్ 4 మెమరీ వర్స్, సంథింగ్ లైక్ దట్. సో మనం ఏం చేయాలంటే, సెకండ్లీ we have to share with one another person. Probably మన ఫ్యామిలీలో చూసినప్పుడు స్పౌస్ కో, లేకుంటే కోవర్కర్ కో, చైల్డ్ కో, నైబర్ కో, ఫ్రెండ్ కో, what we should do, we will always share the truth, what exactly Bible talks about, what about how much you learned. So you have to share that, so that we can build the relationship with God. Thirdly, consider how you would answer these objections. సో ఏ విధంగా మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు, ప్రతి సవాలుకు, నిందకు, అబ్జెక్షన్కు ఏ విధంగా మనము సమాధానం ఇవ్వగలమో మనకు ఈ వాక్యాలను పఠించడం ద్వారా మనం ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఇవ్వగలుగుతాం. ఫోర్త్ వచ్చేసి, హౌ కెన్ వి హెల్ప్ సమ్వన్ హూ ఇస్ స్ట్రగుల్స్ విత్ డౌట్స్ సచ్ యాజ్ ది వన్ లిస్టెడ్ ఆన్ ది పేజ్ నెంబర్ 35 పేజ్లో మనం చూసినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. 35 పేజీలో వాళ్ళకి ఏ విధంగా మనము సమాధానం ఇవ్వగలుగుతాం. సో దీస్ ఆర్ ది 5 రీజన్స్ చెప్పాను కదా. సో ఫ్లక్చువేటింగ్ ఫీలింగ్స్, స్ట్రగుల్స్ ఇన్ లైఫ్, ఫాలింగ్ బ్యాక్ ఇన్ టు సిన్ అండ్ అటాక్స్ బై ది డెవిల్ వన్ అండ్ ది లాసింగ్ ది సైట్ ఆఫ్ గ్రేస్. ఈ యొక్క 5 రీజన్స్ కలిగినటువంటి వ్యక్తులకు ఏ విధంగా మనము సహాయపడగలము అనేటువంటి విషయాన్ని మనము చెప్పగలిగితే ఈ యొక్క లెసన్ సక్సెస్ఫుల్గా మనము ఫినిష్ చేసి ఉంటున్నాం. సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ది చాప్టర్ 1. సో చాప్టర్ 1కు సంబంధించినటువంటి 4 లెసన్ల యొక్క ఉద్దేశము మనము నేర్చుకుని ఉంటున్నాం. సో ప్రాబబ్లీ నౌ వీఆర్ గుడ్, వీఆర్ ఫిట్ ఫర్ ది ఫస్ట్ అసైన్మెంట్. ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ మై స్క్రీన్. Probably I will quickly hand over to Uncle. Again, I will take back last 15 minutes to show you. We will have very interesting test today, mock test. Uncle, I would like to hand over to you to share something about as a recap with the people. మీరు మీట్లో ఉన్నారు అంకుల్. ఓకే, ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ 10 minutes time. వాట్ ఎవర్ యూ హావ్ డన్ ఆల్ దీస్ వీక్స్. ఏమంటే ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ గోయింగ్ టు ఆస్క్, అకార్డింగ్లీ యూ షుడ్ హావ్ ప్రిపేర్డ్. ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, నెంబర్ 1 అందరూ వినండి. First thing is, we need to know what is discipleship. Discipleship is 2 important words in that. Mark 1:15, 1:17. Mark 1:15, repent and believe in the gospel.
Mark 1:17, follow me, I'll make you become fishers of men. అది ముఖ్యమైనది. అవి రెండు లేకపోతే ఈ పుస్తకం అంతా పోతుంది. చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ డిసైపుల్షిప్? The definition of discipleship: a person who follows Jesus. To know, to grow, and to go. To know, to grow, and to go. అది మా బాగా అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. To know, to grow, and to go. Important 5 traits of a disciple. అంటే ఏమని అర్థమో, ఈ 5 కార్యాలు ఒక డిసైపుల్ లో ఉండాలి. What are those 5 things? Number 1 is trust. Trust in what? Trust in the word of God. God's word is the key for everything. If you don't believe the Bible is God's word, there's no way we can understand all what you're reading. So key is believe every word as it is and follow. Trust in God. Number 2 is love. For every disciple, he must have the love of God. Disciple live in healthy community with the people of God. Number 3 is learning. Number 4 is life change. Number 5 is service. Is all these 5 traits must be seen in us. Then only we started looking at the whole topics. First topic that we have seen is believing the gospel. Number 1, when you say believing the gospel, there are 4 things. One is the gospel is a radical message. The gospel is a radical message. Number 2, to experience that radical message, you need to come to faith in Christ. If you don't come to faith in Christ, you cannot experience that. What happens when you believe? All things changes. Everything becomes new. And finally, 4th chapter, what we saw is the assurance that we have. Many people do not have the assurance. This is very, very important. Gospel అంటేనే అది ముఖ్యంగా ఏం చేయాలా మనం దాన్ని తెలుసుకోవాలి. Gospel is about God. Gospel is about ourselves. Gospel is about a Savior. Gospel is powerful. Gospel must be embraced. Gospel is life altering. So that's why the first scripture said, I am not ashamed of the gospel. Romans 1:16. Because it is the power of God that brings salvation to everyone who believes. First to the Jew, then to the Gentile. అంటే ఫుల్ వర్స్లోనే అన్నీ ఉండదు. It's about God, it's about ourselves, it's about the Savior, it's a powerful one. When you embrace, your life is changed. This is very, very. నాకు టైం లేదు, ఇంకా డీటెయిల్గా నేను తీసుకుంటాను తర్వాత. When you talk about all these things, for everything there is a scriptural reference. And also, when we talk about Jesus, we need to know who Jesus is. There are 10 names given. For everything, there is a scripture verse. Very, very important. ఇవన్నీ మీరు కూర్చొని చదవాలి. Number 2 is coming to faith. First, you need to know what is the gospel. Number 2, coming to a relationship with God. అదే మంచి వచనం రామచంద్ర చెప్పినాడు. All who did believe receive him. To those who believe in his name, he gave the right to become the children of God. John 1:12. Children of God. అనే అష్యూరెన్స్ మీరు నమ్ముంటే, who are you? The children of God. Where the children will go? By the end of the day, all children go back to their own homes. This is very important. Every child will go back to their own homes. And similarly, every person is living on this earth for a while. All the children of God will go back to their home. Which is their home? The children of God is where God, our Heavenly Father, lives. That's why we will be with him in eternity. Also, we need to understand eternal life ante it is a life forever and ever and ever.
Those who don't believe, do they have life, eternal life? Yes, they also have eternal life. They will also be living. Where will they live? They'll go back to their home. Which is their home? It is the devil's home. Where the devil lives, that's hell. Wherever devil is, that's hell. Wherever God is, that's heaven. That's why we need to know we have eternal life to be with God. That's why it's very, very important to know that we all go to be with God. That verse is key. The children of God will go back to their father's house. The children of the devil will go back to their father. Who is their father? The devil. This is very important. So when you trust, what happens? The life alters. Not only it changes, complete change in our lives. That's why 2 Corinthians chapter 5, verse 17. Therefore, if anyone is in Christ, a new creation has come, all things has gone, the new is here. That's very, very key words for the Christian life. Old are gone, new has come. The penalty of sin is death. The power of sin is the power of sin takes you to eternal condemnation. The power that releases us from the power of sin is what Christ has done. That's called the doctrine of justification and sanctification. Finally, what happens? We will be in the presence of God. The presence of sin will be totally removed and be in the house where our Heavenly Father lives. So what happens? A new life, new standing with God, new identity, new nature, new power is given to us. All these has, each one has the scripture verses for new life. Ephesians 2, 1 to 10 we read, and 4 and 5. New standing, Romans 5, we have read that. New identity, Romans 5, 8, 5 to 17. We have seen living a new nature, 2 Corinthians 5, 17. Then what happens? New desires will come within our hearts. Romans 7, 21 to 23. New power is given to us. It enlightens our minds. It purifies our emotions. It empowers our wills. It sensitizes our conscience. It satisfies our longing. It expresses our needs. All these are scripture verses which we have to read. It's not easy. But important thing is, for every chapter, there is a life application. That life application is the more key for a disciple. If you don't apply this in your life, you cannot be a disciple. That's why he says, memorize every key verse, like 2 Corinthians 5. Paul writes, and he says, he goes back and forth. Finally, what he gives assurance of salvation, being sure that you're right with God. 1 John 5, 11 to 13. It is chala mukyam. So many people are saying that they are born again, but they don't have the assurance of salvation. Last Sunday in our church also, I asked the question, only there are 2 or 3 people who are very sure that they will go to heaven. The rest say they are not, but they are truly born again. That they are saying, yes, we are born again. But వాళ్ళకి assurance లేదు. So it's very important that we understand that we must have. What is the assurance? దానికి key verse is 1 John chapter 5, verse 11 to 13. ఇది కంటది పెడితే కానీ అవదు. Again, it's the same thing. 3 amazing truths about the eternal life. It's చాలా important. It's a gift. It's found in relationship with Christ. It is a certainty. It is చాలా key. His salvation is gift. Eternal life is gift. It is life is found in relationship with Christ. There's no other way. That's the only place where you can find the eternal life. And finally, eternal life is a certainty. So unless we are 100% sure, we cannot understand or experience this word salvation or the first chapter
What is the first chapter? Good. Believing the gospel. When you believe, what happens? Certainty. Everything becomes a certainty in the gospel. God bless you. Now time happy. Thank you so much, Uncle. Thank you so much for a quick recap. So I think you took us through all the 4 topics in the first chapter. Okay, so మీరు బాగా కష్టపడి చదవాలా, సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అటెంప్ట్ ది ఎగ్జామ్. నేను మీకు ఇప్పుడు ఒక లింక్ పంపించాను. సో ఇఫ్ యూ సీ యువర్ పర్సనల్ వాట్సాప్ ఆర్ గ్రూప్ లింక్, ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే యూ విల్ హ్యావ్ ది మాక్ టెస్ట్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఈ విధంగా ఉంటుంది. వన్స్ యూ ఎంటర్, ద స్క్రీన్ లుక్స్ లైక్ దిస్ వే. సో యూ హ్యావ్ టు సీ ది 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయంటే ఐ హ్యావ్ ది ఆన్సర్ హియర్. దిస్ ఇస్ వాట్ ది డిసైపుల్షిప్ ప్రోగ్రామ్. సో బేస్డ్ ఆన్ దిస్ ఐ ప్రిపేర్డ్ 5 మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ అనేది ఒక శాంపుల్ టెస్ట్, ఇది యాక్చువల్ టెస్ట్ కాదు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఏ విధంగా టెస్టింగ్ అనేది ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి. సో యాజ్ I said, we will be having 5 assignments. The first assignment we will be having soon. It could be next week. Maybe we will decide whenever you are free. Maybe we can take 1 week gap to try to study and understand. We will have the revision next week also. If you wish, we will go ahead with revision. Ledu, maku revision avasaram ledu. We are ready to face the first assignment. Then I am happy to conduct the first assignment. సో ఆన్సర్స్ ఇక్కడ చూస్తే ఐ జస్ట్ ప్రిపేర్డ్ 5 క్వశ్చన్స్. మీరు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఈ చర్చెస్ గురించి నేను ప్రిపేర్ చేశాను. జస్ట్ శాంపుల్ మట్టుకే. ఏ చర్చిలో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు, ఏ చర్చిలో ఎక్కువ మంది ఉమెన్స్ ఉన్నారు, ఏ చర్చిలో ఎక్కువ రిజిస్ట్రేషన్ అయ్యాయి. సో దిస్ ఇస్ వాట్ ది క్వశ్చన్ పేపర్ ఫర్ అస్ టుడే. ఐఎమ్ ఆల్రెడీ డిస్క్లోజ్డ్ ది ఆన్సర్స్. మేబీ యూ కెన్ టేక్ 1 minute టు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నెంబర్ వీ హ్యావ్. Probably you can easily answer to those questions. Okay, this is the answer sheet. Now we'll go to the questions. I will explain first. So this is the discipleship program question paper, mock test. So once you click that link, it will take you to this page. మీ ఈమెయిల్ ఐడికి లింక్ ఉంటుంది. మీరు ఫోన్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఇట్ విల్ టేక్ యూ టు విత్ యువర్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముంటుందంటే, ఈ క్వశ్చన్స్ నేను షఫిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పాస్టర్స్ తీసుకుంటే ఒక పాస్టర్కు ఫస్ట్ క్వశ్చన్ వస్తే ఇదే క్వశ్చన్ ఇంకొక పాస్టర్కు లేదా ఇంకొక పార్టిసిపెంట్స్కు యాజ్ ఎ 5th క్వశ్చన్గా వస్తుంది. సో మేబీ ఐ డోంట్ నో, సిస్టమ్ విల్ షఫిల్ దీస్ క్వశ్చన్స్. సో మేబీ మీరు అనుకోవచ్చు, బ్రదర్కి ఫస్ట్ క్వశ్చన్ వస్తే అతను ఏం ఆన్సర్ చేస్తే అదే క్వశ్చన్ ఆ బ్రదర్కి పెడతారని. సో నేను దీనికి టైం లిమిట్ ఇస్తాను. సో మేబీ ఇఫ్ యూ హ్యావ్ 20 questions, we will have 20 minutes. If you have 25 questions, then we will have half an hour test. So we'll decide it. So first question ఈ విధంగా ఉంటుంది. Which church is leading and monitoring the discipleship program? Probably what I did, I prepared a question paper in 2 languages. One is in Telugu, one is in English. Okay, so that it will be easy. Most of our participants maybe inga Tamil Kannada add cheste question paper looks like very big. I don't want to. Maybe these 2 languages it's sufficient for all of us. Maybe meer emana feedback ivalanunte I can add 1 more language also. As of now, this is looks like which church is leading the and monitoring the discipleship program? ఏ చర్చ్ శిష్యత్వ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది? Maybe if you know the answer, you just need to put tick mark. Second question, which church has the highest registrations for a discipleship program? ఏ చర్చ్ శిష్యత్వ కార్యక్రమానికి అత్యధికమైన రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి? దిస్ ఇస్ ఎ మాక్ టెస్ట్. సో దిస్ ఇస్ నాట్ ది యాక్చువల్ టెస్ట్. మీరు ఇక్కడ అయ్యో మా చర్చి అని మీరు దయచేసి ఏమనుకోమాకండి. ఇట్ జస్ట్ సింపుల్ శాంపుల్ క్వశ్చన్స్. ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ ఆల్రెడీ షోడ్ యూ ది ఆన్సర్స్. ఇఫ్ యూ రిమెంబర్ ది ఆన్సర్, మేబీ యూ కెన్ పుట్ టిక్ మార్క్. థర్డ్ క్వశ్చన్, విచ్ చర్చ్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ రిజిస్ట్రేషన్స్? ఏ చర్చిలో అత్యధికంగా మహిళలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు?
So Banaswadina, Hormava, Viranalla, Siddhartha Nagara. So if you know the answer, you can put it. Then fourth question, which church has the highest number of men registrations? ఏ చర్చిలో అత్యధిక సంఖ్యలో పురుషులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు? If you know the answer, maybe use the button. Make easy, the simple. You just need to put ఒక్కొక్క question కు ఒక్కొక్క mark. Then my last question. This is sample 5 questions paper, right? ఏ చర్చిలో శిష్యత్వ కార్యక్రమాలు నమోదు లేవు? So which church has nil registrations for discipleship program? So Banaswadina, Hormava, Viranalla, Siddharth Nagar, and Nimbakaipura. So I given all the 5 answers. Maybe if you know the answers, please try to put your tick mark and submit it. So once you submit it, it will give you thank you for the confirmation. So నేనేం చేస్తానంటే, so once I will receive the all your responses, probably I will give you a quick results to your email ID, or I can share you in the group or personally also. So this is what all about the test. Test will be conducted soon. Maybe if you are wish to do that, next week I will prepare a question paper. I will review with uncle. And if you are good, then we will proceed it. Secondly, if you all required a recap again next week, so we will talk and discuss. I will give complete week for uncle. Uncle will take us through again the complete chapter 1, all the 4 topics. Malla explanation in tarvata, if you wish, today is 9th, right? So 16th we will have the test, or we can decide that as a revision week. Then 23rd we can have the test. It is up to you. So maybe మీ యొక్క అభిప్రాయాలను షేర్ చేయండి. Accordingly I will proceed it. When we want to have the test, ఎప్పుడు టెస్ట్ కావాలి మీకు? I'm stop sharing my screen. మీరు చెప్పండి, ఎప్పుడు టెస్ట్ రాయగలరు? మీట్లో మాట్లాడుతున్నారా ఎవరన్నా? జస్ట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. టెస్ట్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపించాను. It is going to be 25 marks question. Then it will be a half an hour testing. మీరు 4 లెసన్స్లో నుంచి నేను క్వశ్చన్లు ఇస్తాను. సో మీరు మాట్లాడాలి. So when you want next week, everybody is ready, or you need a 1 week gap for the recap? Next week gap తీసుకొని next week మార్నింగ్ నుంచి 1 hour మనం recap చేద్దాం. Again I would like to hand over to uncle next week. Again uncle will take us through complete revision. Then if you are fine, then we will have 23rd according to the calendar. అన్నా అంకుల్ ఒకసారి రీక్యాప్ చేయినా, అయిన తర్వాత మళ్ళీ ముందుకు. Fine. I am happy to do that. ఇంకా ఎవరైనా? You need 2 weeks, 3 weeks? ఎప్పుడు గల టెస్ట్? 23rd ఉన్నాయండి. 23rd ఫస్ట్ అసైన్మెంట్. ఓకే. సో మీ యాక్చువల్గా మీ యొక్క మొబైల్లో కింద ఒక ఆప్షన్ ఉంటుంది. 23rd టెస్ట్ కావాల్సిన వాళ్ళు మీ చేతులు చూపించవచ్చు. థమ్ అక్కడ ఉంటుంది, ఇంప్రెషన్స్ కింద. ఓకే, నో ఇష్యూస్. అంకుల్, యు ఆర్ ఫైన్, రైట్, to have the test on 23rd. Next week will be a revision. Is it fine? No class. There is class or no class? Next week there will be no class. No, it is 30th. 23rd it is going to be a test, uncle. Again I will give the maybe 25 questions. They may require at least 20-30 minutes of time. Early morning, like this only. I'm saying, are we going to have class on 30th or no class? 30th we will be having Saturday. class. Saturday. Yeah, classes will be continue, uncle. 30th we will have the next class. Chapter 2 we will go enter. Seventh Good Friday. అలా యేసు ప్రభువును పాతి పెట్టినాము, మేము కూడా నిద్రపోతాము అంటే అందరూ చెప్పాలి కదా. పాస్టర్లు వాళ్ళకి ఏమైనా మీటింగ్ నాకు తెలీదు. అన్న సాటర్డే ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది కదా, గుడ్ ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది కదా. ఏ డేట్ రాజా నువ్వు చెప్తున్నది? విచ్ డేట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? మార్చి 29 is Good Friday. Then Saturday evening we generally have meetings, no? Then morning. What about the morning?
Uncle, whatever happens in the morning, we do it in the evening also. No, otherwise we'll miss out on that. Okay. Okay. So express your views. Should we have or not have? So if you ask me, uncle, so this morning sessions, it will not impacting any of our regular work, uncle. Probably it is 1 hour, right? So morning everybody will be available. So I don't think so it is disturbing or something it is clash for any other activities. We will continue. So there is no... What about everybody? What are they saying? చెప్పని మీకేమైనా ఇబ్బందికరంగా ఉంటే 29th సారీ 30th క్లాస్ maybe you can share your views. You need a break after completing the test on 23rd. If not, if everybody is fine, మీరందరూ కూడా ఓకే అయితే we will continue. So ఇది డిస్టర్బ్ కాదు ఎక్కడ కూడా అని నేను అంటున్నా. మీరు చెప్పాలి, అంకుల్ ఈస్ వెయిటింగ్. సో యూ హ్యావ్ టు షేర్ యువర్ ఒపీనియన్స్. We can continue, brother. Every Saturday we are there. దీనికి ఏం ఇబ్బంది ఏం కలదు కదన్నా. మనం మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఆ రోజు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఓకే అదే. థ్యాంక్ యూ బాలన్న, థ్యాంక్ యూ బ్రదర్ రామచంద్ర. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ అగ్రీయింగ్. పాస్టర్స్ మీరు చెప్పాలా? మీకు నాగరాజన, దొరైన, సురేషన కంటిన్యూ చరణ్. బ్రేక్ ఏం ఇబ్బంది లేదు కదా? నాగరాజన్ ఉన్నాడా? ఉన్నాడు అంకుల్. అన్న మీట్ లో మాట్లాడుతున్నాడు. నాగరాజన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడన్నా. సురేషన, యూర్ ఆల్సో ఫైన్ రైట్? మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేస్తేనే అది మీ మాటలు మాకు వినిపిస్తాయి. వీడియో కూడా ఏమనండి, మీరు ఎనాబుల్ చేయండి వీడియోస్. అంకుల్ అడుగుతున్నారు. జస్ట్ మీరు కెమెరా ముందు ఉంటే మీరు జస్ట్ ఆన్ చేసేసి వెళ్ళిపోతాయి. రైట్. ఎక్కడ నాగరాజ్? వచ్చాడు అంకుల్. అన్న అన్మ్యూట్ లో ఉన్నాడు, మ్యూట్ చేయలేదు. అది మ్యూట్ లో ఉన్నారన్న. ఇంకా జస్ట్ అన్మ్యూట్ దగ్గర క్లిక్ చేయండి. అది అన్మ్యూట్ కావడం లేదు అంకుల్ అన్నది. పర్వాలేదులేనా? మీకు ఓకే అయితే తమ్ము చూపించండి. ఓకే 30th కంటిన్యూ చేద్దాం. సురేష్ గారు మ్యూట్ లో ఉన్నా అన్న. సురేష్ అన్న అన్మ్యూట్ చేయండి. ఒక నిమిషం, నేనే ఏమన్నా చేస్తాను అంకుల్. ఆస్క్ ఫర్ అన్మ్యూట్. మాట్లాడండి నా ఇప్పుడు. సురేష్ నా. హలో, మాట్లాడండి. ఓకే బ్రదర్. ఓకే. సో నో నీడ్ టు హ్యావ్ ఎనీ బ్రేక్. అదైతే నేను క్లారిటీగా చెప్తాను. సో విల్ హ్యావ్ అవర్ కంటిన్యూషన్ సెషన్స్. 23rd విల్ బి అవర్ ఫస్ట్ అసైన్మెంట్ ఆన్ ది టాపిక్ 1. సారీ, చాప్టర్ 1. నేనేమనుకుంటానంటే అంకుల్ చెప్పండి. 2 weeks రివైజ్ చేస్తాం. ఓకే. 30th టెస్ట్ పెడదాం. ఓకే అంకుల్. ఫైన్ అంకుల్. హాఫ్ అన్ అవర్ లో ముగించుకొని వెళ్ళిపోవచ్చు. రైట్ అంకుల్. యా దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా అంకుల్. టెస్ట్ అంటే ఇంకా కొంచెము విశదీకరంగా ఫస్ట్ టాపిక్ జరిపిస్తాం. రైట్ అంకుల్. బాగా అర్థం చేసుకునేటట్టు. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద టెస్ట్ బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఏమంటారు రామచంద్ర? ఎందుకంటే నేను ఇంగ్లీష్ లో చెప్తే అలా తెలుగులో చెప్పాలి కదా, దానికి ఎవరో ఒకరు ఉండాలి. అది ఏం సురేష్, ఓకేనా? రాజా, జోసెఫ్ రాజా. Yes, uncle. Yes. Okay. We'll go with the flow. Yes, uncle. Yes. Okay.
Uncle, what about the church actual participants, Uncle? ఇది మనకు టీచర్స్ మరికే టెస్ట్ ఉంటుంది 30th. So when we can have the test for actual participants in our churches on the same day? They can have it in the next week. Okay. Okay. Fine, Uncle. కొంచెం టైం ఇచ్చి నెక్స్ట్ వీక్ హాఫ్ అన్ అవర్ టెస్ట్, హాఫ్ అన్ అవర్ క్లాస్. So I'm requesting మీ churches లో please inform about this test. Next week, following week will be a revision classes. Next 30th will be exam for us. 6th April for them. 6th April వచ్చేసి మీ యొక్క churches లో participants కి ఎగ్జామ్ ఉంటుంది. It will be a same question paper, but it is shuffle. Questions ఎట్లయితే వస్తాయో మనకు అవి ఒక్కొక్కరికి డిఫరెంట్ క్వశ్చన్స్. హాఫ్ అన్ అవర్ టెస్ట్ పెట్టచ్చు. తెలుగు ట్రాన్స్లేషన్ రాలేదన్నా మాకు. అన్న వచ్చింది, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ అన్న. సో ఐ థింక్ ఐ విల్ షేర్ టుడే. ఐ మీన్ పంపిస్తాను, అది వర్క్ చేసాము ఈరోజు పంపిస్తాను. ఆల్రెడీ అయిపోయింది, ఒక ఇది చాప్టర్ అయింది. ఓకే, పంపిస్తాను. అది ట్రాన్స్లేషన్ అయిపోయింది, దాన్ని కరెక్షన్ చేస్తుండ్రు. పంపిస్తాను ఈరోజు ఆఫ్టర్నూన్ లోపల పంపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు క్వశ్చన్ పేపర్ సబ్మిట్ చేయండి. సో మాక్ టెస్ట్ యూ మస్ట్ కంప్లీట్ ఇట్. సో నెక్స్ట్ యాక్చువల్ టెస్ట్ లో నేను హాఫ్ అన్ అవర్ మటుకే టైం ఇస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు సబ్మిట్ చేస్తే కూడా అలో కాదు. బట్ టుడే ఐఎమ్ అలోయింగ్ యూ నెక్స్ట్ 10 or 15 minutes. ఈ కాల్ క్లోజ్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి మీ విత్ యువర్ రెస్పాన్సెస్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను మళ్ళీ కాల్ చేయొచ్చు. ఐ విల్ హెల్ప్ యూ హౌ టు సబ్మిట్. ఈజీ. సో ఇక్కడ అటెండెన్స్ లో వీ హ్యావ్ 18 participants. విజయ గ్రేసీ మేర్సీ ఉంది. ఎవరమ్మా వాళ్ళు? జస్ట్ ఐఎమ్ చెకింగ్ బికాస్ ఆఫ్ మై అటెండెన్స్. విజయ గ్రేసీ, సుందర పాస్టర్. ఓకే, మెర్సీ. Chinnari's phone. No. Chinnari's phone. I don't know who's joined. No, Chinnari only. Chinnari is there. Her picture is there. She is talking. Okay. So very good, ma. Very good, ma. You are coming for the. You are coming for the program, no? This morning. Yes, sir. Very good. I'm happy. Good. Okay, Nana. Fine then. So if anyone do a small prayer for the today's session, ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు మనం చర్చించిన అన్ని విషయాలను బట్టి ప్రార్థన చేస్తే we can wind up this meeting. ఎవరు చేయలేదు వారు చేయండి. రైట్, ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా వాళ్ళు చేయండి. మీరే ఒకరిని నామినేట్ చేయండి అంకుల్. సో ప్రాబబ్లీ దట్ విల్ గివ్ దెమ్ ది గైడ్. వాళ్ళు ఎవరు చేయాలనేది కూడా డౌట్ ఉంటుంది. వీ కెన్ కాల్ ఇట్ అవుట్ నేమ్. ఓకే, విల్ ఆస్క్. నాగరాజ్ చేసినాడా? లేదన్నా, మాట్లాడలేదు అంకుల్. అన్మ్యూట్ చేశాడు ఇప్పుడు. అయిపోయిందా? కెన్ యు టాక్? అన్నా మీరు మాట్లాడుతున్నారు. హి ఇస్ అన్మ్యూటెడ్ అంకుల్. ఓకే, ప్రార్థన చేయండి. ప్రేమ తండ్రి, మాకు ఈ దినాన్ని, నూతన దినాన్ని, నూతనమైన జీవాన్ని తండ్రి మీరు ఆత్మనిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి నీ కృపలో మమ్మల్ని తండ్రి ఒక దినం పొడిగించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మరణ పునరుద్ధానం ఆనంద ప్రభు నీ కృప చూపించి ఈ యొక్క శిష్యత్వం గురించి మాకు తండ్రి మీరు నేర్పుతున్నందుకు వందనాలు. ఆయన నేర్పించే వారిని నేర్చుకునే వారికి తండ్రి ఈ సువార్త సత్యమైందని మేము నేర్చుకొని ఇతరులకు చెప్పే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుగో ప్రభావ వాటిని మేము నేర్చుకొని క్షుణ్ణంగా పరిశుద్ధాత్మతో అందరికి తండ్రి నాయన సువార్త ప్రకటించి సంఘానికి, సమాజానికి, లోకానికి మమ్మల్ని వాడుకోమని ఈ టెస్ట్ విషయంలో తండ్రి నేను అంకుల్ రేపు 2 సార్లు రివిజన్ చేసే విషయంలో మాకు క్షుణ్ణంగా అన్ని విషయాలు అర్థం చేసి సహాయం చేయమని పాల్గొన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు వాడుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. One more thing, Philip J. Shakti is also with us. And he cannot understand Telugu, so we have to have translation. And the next 2 weeks I will speak in English and somebody will translate. Okay? Sure, uncle. Noted, uncle. Yeah. Anybody who wants to join in the morning class like that, they can join. Those who want Tamil or Kannada, no problem. I'll speak in English and it will be translated to Telugu. Is that all right? Sure, uncle. Understood. And Okay, మీ thank churches you. లో ఇన్ఫార్మ్ చేయండి. సో నెక్స్ట్ They can join in the morning. రైట్.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బై బై. ప్రైజ్ లార్డ్.